మైసూర్ రెడ్డి గారు ఇప్పుడు కూటమి పరిపాలన మీద పవన్ కళ్యాణ్ గారు కొంచెం అసంతృప్తిగా ఉన్నారు అన్నట్టు కూడా ఒకవైపు వార్త. ఆయన మోడీ గారు వచ్చినప్పుడు కర్నూలు సభలో 15 ఏళ్ల పాటు కూటమి బలంగా ఉంటుందని కూడా ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఆయన తన శాఖలో కాకుండా ఇతర శాఖలో కూడా వేలు పెడుతున్నారు. ముఖ్యంగా హోంశాఖలో భీమవరం డిఎస్పీ మీద కూడా ఆయన పదే పదే సివిల్ వివాదాలు జోక్యం చేసుకుంటారని చెప్పేసి కూడా అనంతగారకు ఆయన కంప్లైంట్ ఇచ్చారు. మరి దాని మీద ఏ రకంగా ముందుకు వెళ్ళిందో తెలియదులే కానీ ఆయన పదే పదే ఇతర శాఖల్లో వేలు పెడుతున్నారు. సో అసలు ఏం జరుగుతూ ఉంది కూటమిలో? మరి పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు? ఏం చెప్తారు సార్? అంటే పవన్ కళ్యాణ్ వాళ్ళది పార్టీ వేరు, పార్టీ జనసేన పార్టీ, అది కూటమిలో ఒక భాగం అయిపోయింది. జనసేన నాయకుడుగా ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆయనకు తగిన హోదా ఇచ్చినారు, గుర్తింపు ఇచ్చినారు. ఇప్పటికి కూడా బయట సమావేశాల్లో కానీ, బహిరంగ సమావేశాల్లో కానీ, ఇతరత్ర కానీ ఆయనకు కూటమిలో ఉండే పెద్దలు గౌరవమే ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, ఒకవేళ ఆయన కుమారుడు లోకేష్ కూడా ఆయనంటే గౌరవంగానే చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా లోకేష్, పవన్ కళ్యాణ్ గారు కలిసే పోయి ఆయన్ను పరామర్శించడం ఇవన్నీ జరిగినాయి. సంబంధాలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఇటువంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు అవి భూతద్దంలో వేసి చూస్తూ ఉండొచ్చు. అంతకుమించి ఏం కాదు. ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాబట్టి ఓ మారు ఇతర శాఖల్లో కూడా అడగచ్చులే, ఆయన తప్పేముంది. జనసేన పార్టీ నాయకుడుగా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు కూడా అన్ని శాఖల్లోనూ ముఖ్యమంత్రిగా ఇన్వాల్వ్ అవుతుంటారు కదా, అంటే ఆయన అర్హత ఉందనుకో. ఈయన కొంచెం కొత్త, రాజకీయాలకు కొత్త, తర్వాత ఒక పార్టీకి పెద్దగా ఉన్నాడు. ఆయన పార్టీ తరఫున ఓట్లు కూడా ఉన్నాయి. తర్వాత నిన్న కూటమి గెలుపుకు ఆయన కూడా ప్రధాన కారణమే కాబట్టి కొంచెం ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అయినప్పుడు అది కన్సర్న్ మినిస్టర్తో మాట్లాడాలి. అవి పరిపాలనలో కూటమిలో ఉన్నప్పుడు కొన్ని పాటించాల. అవి కొంచెం ఆయనకు రాజకీయాల్లో కొత్త కాబట్టి, అనుభవం లేదు కాబట్టి అక్కడక్కడ పొరపాట్లు జరగచ్చులేండి. అంత మాత్రాన ఆయన వైలేట్ చేయాలా, కూటమి ప్రభుత్వం నుంచి బయటికి పోవాలా, భేదాభిప్రాయాలతో ఉన్నాడు అనే దానికి లేదు. అంటే కూటమిలో మంచి జరిగితే చంద్రబాబు ఖాతాలో, చెడు జరిగితే కూటమి ఖాతాలో అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అవి సరేలేండి. మంచి జరిగితే చంద్రబాబు తీసుకొని పొరపాట్లు జరిగితే కూటమి మీద వేయడం అనేది అది తప్పే కదా అంట. అది ఈ మంచి జరిగినా కూటమిదే, చెడు జరిగినా కూటమికే వస్తుంది అంట. ఒక ఖాతాలో వేసుకుంటే దాన్ని. అంటే ఢిల్లీ కేంద్ర స్థాయిలో, ఢిల్లీ లెవెల్లో కూడా లోకేష్నే ప్రొజెక్ట్ చేస్తున్నారు, లోకేష్నే పంపిస్తున్నారు. మోడీ దగ్గరైనా, అమిత్ షా దగ్గరైనా, ఎక్కడికైనా లోకేషే. ఒక ముఖ్యమైన మంత్రిగా, ముఖ్యమంత్రి కాదు కానీ ముఖ్యమైన మంత్రిగా లోకేష్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు అనేది జనసేన నాయకులు చెప్తారు. అది సరే, అది ముఖ్యమంత్రి ఇష్టం. అది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడవలసి వచ్చినప్పుడు ఏ మంత్రినైనా డిప్యూట్ చేయొచ్చు. ఆయన కుమారుడు ప్రాధాన్యతనిస్తానాడు, కాదని లేని నగ్న సత్యం. అది ఎవరు చెప్పినా ఏం చెప్పినా కానీ చంద్రబాబు నాయుడు లోకేష్ను పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తన తర్వాత పార్టీ పగ్గాలు ఇచ్చే ఆలోచనలో కూడా ఆయన ఉన్నాడు. ఆయనకు వయసు వచ్చింది కదా, ఆయన తర్వాత పార్టీ కూడా ఆయనకు చేయాలనే అభిప్రాయంలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు పంపించవచ్చు, దాన్ని కాదని లేము అంట. అంటే లోకేష్ కేవలం పవన్ కళ్యాణ్ శాఖ తప్ప మిగిలిన అన్ని శాఖలతో కొంచెం సమన్వయం చేసుకుంటున్నారు. అన్ని శాఖల్లో కూడా తన ప్రస్తావన లేకుండా ఎవరిని కూడా ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఉండొచ్చు, కాదండి నేను. అది ముఖ్యమంత్రి గారి అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది, ఆయన ఇచ్చే ప్రాధాన్యతను బట్టి ఉంటుంది. ఆయన లోకేష్కి ప్రాధాన్యతనిస్తే తప్పకుండా ఇతర మంత్రులు కూడా పోయి చర్చించాల్సింది వస్తుంది. కూటమిలో ఉండే ఇతర నాయకులను పోయి మాట్లాడమంటే తప్పు అవుతుంది, కానీ వాళ్ళ పార్టీ వాళ్ళని మాట్లాడమంటే తప్పెట్టవుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు ఏంటంటే 15 ఏళ్ళు మేము బలంగా ఉండాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే బీజేపీ కూడా కొంచెం సైలెంట్గా ఉన్న పరిస్థితి. బీజేపీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను కూడా ఎక్కడ కూడా ఖండిస్తలేదు, అట్టెట్టుంటున్నాం అన్నట్టు కూడా
అది ఏముంది, ఉండొచ్చు, కలిసి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడైతే బీజేపీ ఏం మాట్లాడడానికి లేదు కదా. వాళ్ళ 25 సీట్ల మీదనే ఆధారపడి మెజారిటీ వచ్చింది, దాని మీదనే ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పాటైనాక ఏమనేది దానికి లేదు కదా అంట, తప్పదు కదా అంట. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరి 15 సంవత్సరాలు ఉంటాడా, కూటమితోనే కలిసి ఉంటాడా, లేకపోతే బయటకు వస్తాడా, లేకపోతే బీజేపీతో? బాగానే ఉన్నాయి. 10 సంవత్సరాల క్రితం ఎవరో అని చెప్తాం రాజకీయాల్లో. ఇప్పటికైతే వాళ్ళ కొంచెం అవినాభావ సంబంధాలు పెట్టుకొని ఉన్నారు. చీఫ్ మినిస్టర్ కానీ లోకేష్ కానీ నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఉండేది. వాళ్ళిద్దరూ అతనికి తగిన ప్రాధాన్యతనే ఇస్తున్నారు. ఆయన కూడా వాళ్ళని గురించి ఏం మాట్లాడడంలా. ఇక్కడ ఏ పరిపాలన అనుభవం లేక కొత్త రాజకీయాలు కొత్త కాబట్టి అక్కడక్కడ శాఖల్లో ఏదైనా దృష్టికి వచ్చిందనుకో, ఏమిట జరుగుతుంది అని సెక్రటరీని అడిగిండొచ్చు. ఆయన అడగచ్చునా అడగలేదా అనకుండా అడిగిండొచ్చు. అటువంటి వెళ్ళి పెద్ద పట్టించుకున్న దానికి లేదు. ఎందుకంటే రాజకీయాలు కొత్త కాబట్టి, సినిమాలు ప్రభావం ఉంటుంది కాబట్టి ఎక్కడైనా ఇన్వాల్వ్ అవుతున్న ధోరణిలో అటు ఉండొచ్చు. ఓకే, మహేశ్వరరెడ్డి గారు, ఇప్పుడు ముఖ్యంగా ఏపీలో రోడ్ల మీద కూడా గత ప్రభుత్వ హయాంలో రోడ్డు బాగాలేదని చెప్పేసి కూడా ట్రోల్ చేశారు. ఇప్పటికి కూడా రోడ్డు బాగాలేదని చెప్పేసి కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఏంటంటే 43,000 కోట్లు రోడ్డు కేటాయించారని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 2 ఇయర్స్లో ఏంటంటే 860 కోట్లు మాత్రమే కేటాయించారు అనేది చర్చ. ఇప్పటికి కూడా ఏపీలో రోడ్లు ఏం డెవలప్మెంట్ లేదు, గతులుగా గుంతలుగా ఉన్నాయనేది కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? గత ప్రభుత్వంలో హయాంలో కూడా ఇవే బాధలు, ఇప్పటికీ ఇవే బాధలు. అది తప్పదు. ఎందుకంటే వీరి ఆదాయం చెప్తుంది కదా, అదే 1,50,000 కోట్లు గతంలో కూడా చెప్తుంది. ఆ 1,50,000 కోట్లు జీతభత్యాలు, పెన్షన్స్ పోను, సంక్షేమ కార్యక్రమాలు పోను, అభివృద్ధికి ఇంకేమి లేదు, ఏం మిగలటం లేదు, డబ్బు చాలటం లేదు, అప్పులు చేయాల్సిందే. అందువల్ల జగన్ ప్రభుత్వంలో ఆయన నవరత్నాలను పెట్టి ఆయన చేసి అప్పులన్నీ చేసినారు. దగ్గర 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినారు. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వానికి అప్పులు పుట్టాలన్నా, ఆ అప్పులు కాకుండా మరిన్ని అప్పులు పుట్టాలన్నా కొద్ది ఇబ్బందులు ఉన్నాయి. ఈ సంక్షేమ కార్యక్రమాలకే డబ్బు అయిపోతుంది, అభివృద్ధి కుంటుపడింది. వైద్య రంగం కూడా ఏమీ నిధులు కేటాయించడం లేదు, విద్యారంగానికి అంతంత మాత్రమే నిధులు. ఇవి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేట ప్రతి చోట ఇది ఫస్ట్ క్యాజువాలిటీ అవుతున్నాయి. ఇది విద్యారంగము, వైద్య రంగము, రోడ్ అభివృద్ధి రంగాలు ఇవి సహజంగా జరుగుతున్నాయి ఎక్కడైనా కానీ. ఎవరైతే ఇప్పుడు కర్ణాటకలో అయినా అంతే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఉన్నప్పుడు ఇవి కుంటుపడిపోతాయి అంట. వీటికి కేటాయించలేరు, డబ్బులు ఉండవు. డబ్బులు కేటాయించింది ఎట్లా జరుగుతాయి అభివృద్ధి పనులు అయినా కానీ. వైద్యము, విద్య అనేది ముఖ్యమైన రంగాలు కదా, వాటికి కూడా కేటాయించడం లేదు డబ్బులు. ఇప్పుడు వైద్యం అయితే కనుక అంతా ప్రైవేట్ రంగం చేతిలోకే పోయింది కదా, ప్రభుత్వ ఆసుపత్రులకు పోయే వాళ్ళు కూడా లేరు అంట. డబ్బులు ఇవ్వటం లేదు, సరే పోస్టు ఫిలప్ చేయటంలే, మందులు ఉండవు. అందువల్ల ప్రభుత్వ వైద్యానికి పోయే వాళ్ళు తక్కువ ఉండరు అంట. ప్రభుత్వ ఆసుపత్రులకు తక్కువైతున్నారు, అంతా ప్రైవేట్ మీద ఆధారపడుతుంది. దానివల్ల నష్టం ఎవరికి జరుగుతుంది అంటే ప్రజలకే జరుగుతుంది ఏంట. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.